గెస్ట్ ఎడిటర్ తిరుపతి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్ ఈరోజు రక్షాబంధన్ రాజకీయాలు తెలంగాణలో చెల్లెమ్మల ఘోష, కవిత, కలత, అలాగే సురేఖ రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్నం. అసలు ఏదో జరిగిపోద్ది అనుకుంటే ఈరోజు చాలా అసలు ఏమీ లేనట్లుగా కుటుంబంతో ఇంట్లో ఆడబిడ్డలాగా ఆహ్లాదంగా ఉండడం. ఇప్పుడు రక్షాబంధన్ కాబట్టి శుభాకాంక్షలు చెప్దాం మనం సోదరి వాళ్ళకు, అన్నా చెల్లెళ్ళు అందరికీ కూడా. ఇక అదే సమయంలో రాజకీయం ఓకే. తెలంగాణలో ఇద్దరు చెల్లెమ్మలు కనిపిస్తున్నారు మనకు. ఒకరు కవిత గారు, ఇంకొకరేమో సురేఖ గారు, కొండా సురేఖ గారు. పొద్దున్నుంచి మన మీడియా మిత్రులు సురేఖ గారికి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా ముఖ్యమంత్రి అని చాలా ఊహాగానాలు చేస్తూ వచ్చారు. ఆమె కూడా మాట్లాడారు. మీరు కనుక కొంచెం అంటే చాలామందికి ఇంతకుముందే అంటే వెంటనే కాంగ్రెస్ పార్టీ ఏం చేయదు, చాలా తర్జన భర్జన చేస్తారు వాళ్ళు అని చెప్పి మనం అనుకుంటున్న విషయమే. అదే జరిగింది ఈరోజు. వాస్తవంగా ఇప్పుడు శాసనసభ ఇవన్నీ ఓవరాల్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయకుండా ఇప్పటికిప్పుడు ఏదో ఉన్న పలానా ఫైర్ అని సురేఖ చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏమి ఉండదు. పైగా వాళ్ళకేమీ ఇతరులు వచ్చి కలిసిన అంత అసాధారణంగా ఓవర్ హెల్పింగ్ మెజారిటీ కూడా ఏం కాదు కదా, గట్టి ఆధిక్యత ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు అన్నీ ముందు వెనక చూసుకుంటారు. ఇక్కడ ఒకటే సమస్య, ఖచ్చితంగా సురేఖ ఒక అడుగు వెనక్కి వేసినట్టు చెప్పాలి. ఎందుకంటే ఆమె కానీ ఆమె కుమార్తె కానీ మాట్లాడిన తీరు, కుమార్తె అయితే మరీ తీవ్రంగా కళ్ళు నెత్తికెక్కాయా ఈ భాషలో, అసలు మా మద్దతు లేకపోతే మీరు ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు, ఇవన్నీ మాట్లాడినటువంటి పరిస్థితి. దాని మీద కొండ సురేఖ నాకేం సంబంధం, నా కూతురు మాట్లాడితే అనే పద్ధతిలోనే మాట్లాడారు. కానీ అంతకు మించి ఆమె ఒక్క మాట కూడా అక్షరాలు అనకూడదు. ఎవరైనా కానీ ఎవరన్నా తప్పే, నా కూతురు అన్నాగా అని అలా మాట్లాడలేదు, అంటే విడగొట్టుకోలేదు. సో మల్లు రవి క్రమశిక్షణ కాబట్టి చైర్మన్ ఒక మాట అన్నారు, మీరు కుటుంబంలో ఉమ్మడి బాధ్యత లేకపోతే సహజ న్యాయం గురించి మీరు మాట్లాడారు. సహజ న్యాయం మీకు మీ అమ్మాయికైనా, సహజ న్యాయం మీ ముఖ్యమంత్రికి మంత్రిగా మీకు ఉంటుంది కదా అని చెప్పి గట్టిగా అడిగారు. కాబట్టి కొండా సురేఖ, అలాగే కొండా మురళి కూడా వెళ్ళి భట్టి విక్రమార్కని కలిసి ఎంతో కొంత ఈ చర్చలు ఇవి పైకి ఏం చెప్పినా జరగకుండా ఉండవు కదా. పోనీ ఈయన మంచివాడే ఆ విషయం మాట్లాడకపోయినా నేను మీ దగ్గరికి వస్తే మీరైనా అడుగుతారు కదా. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత ఎక్కడ వాళ్ళకు మద్దతు లభించలేదు ఖచ్చితంగా చెప్పాలంటే. కాబట్టి ఈరోజు వెళ్ళి ముఖ్యమంత్రికి మామూలుగా సీతక్క తర్వాత ఈమె వెళ్తూ ఉంటారు, ఈమె కూడా వెళ్ళి గతసారి కూడా కట్టారు. బయటికి వచ్చి ఆమె చెప్పింది ఏంటంటే మీడియాతో అక్కడ మాట్లాడలేదు, అక్కడ మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్సీ ఇస్తారు. తర్వాత మాట్లాడుతూ ఈరోజు మహిళా దినోత్సవం, అందరికీ శుభాకాంక్షలు, ముఖ్యమంత్రికి కూడా రాఖీ కట్టారు, ముఖ్యమంత్రి గారికి మహిళా మంత్రుల మద్దతు ఎప్పుడు ఉంటుంది అని ఒక మాట చెప్పారు. సో ఎప్పుడు మద్దతు ఉంటే ఆ మాట్లాడినప్పుడు కూడా ఉండుంటే వేరుగా ఉండేది. సో కొంత సర్దుబాటు, నేను వెనక్కు తగ్గుతున్నానని సంకేతాలు ఇవ్వడానికి రాఖీని ఉపయోగించుకున్నారని అనుకోవాలి. దీన్ని అయితే రేవంత్ రెడ్డి స్పందన ఎలా ఉంటుంది, ఈరోజు అయితే మాట్లాడరు కదా. ఖచ్చితంగా నేను చెప్పగలను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఈ విషయం మీద ఆయన ఏం మాట్లాడారు. ఇంకోటి ఆయన ప్రత్యక్షంగా ఇంతవరకు మాట్లాడలేదు, సురేఖ పేరు కూడా ఆయన తీయలేదు, మంత్రులు వీళ్ళ విషయం కూడా ఆయన తీయలేదు. జరిగేదేదో జరుగుతుంది, ఎవరైనా లోబడి ఉండాల్సిందే అంతవరకే చెప్పారు. మీరు కనుక చూస్తే భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి నిన్న రాజగోపాల్ రెడ్డిని, మురళిని వీళ్ళందరినీ కలుసుకున్నారు. ఆయన ఒక విధంగా తుఫాను అక్కడ కేంద్రీకృతమైనట్టు. ఆయన వెళ్ళి ఖర్గేని కలిశారు. ప్రతిపక్షాలు లేదా కాంగ్రెస్ ప్రత్యర్థులు, బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళ మీడియా ఇవన్నీ భట్టి విక్రమార్కను కలవడం అన్నది అసంతృప్తికి ఆజ్యం పోసే అంశంలాగా వాళ్ళు పరిగణించారు. కానీ ఇప్పుడు కనపడేది ఏంటంటే ఈయన ఖర్గే దగ్గరికి వెళ్ళి పరిస్థితి వివరించి మీరు తొందరగా నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది అని ఒక విధంగా ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం ఆయన చేసినట్టుగా స్పష్టమవుతుంది. కాబట్టి అంచనాలు కొంచెం తలకిందులయ్యాయి. ఒక విధంగా మరి రాఖీ కానుకగా రేవంత్ రెడ్డి ఆమెను ఏమనాలి, కొంచెం సర్దుకుపోదాము అనే నిర్ణయం తీసుకుంటే ఈ రాఖీ తెలంగాణలో రాజకీయ ట్విస్టులకు ఒక కేంద్రం అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ రూలింగ్ పార్టీ. రెండవది రూలింగ్ ఎర్స్ట్వైల్ రూలింగ్ పార్టీ, గత రూలింగ్ పాలక పార్టీ
అది కాకుండా తెలంగాణలో ఫస్ట్ ఫ్యామిలీగా ప్రథమ కుటుంబంగా పరిగణించబడే కేసీఆర్ కుటుంబం విషయానికి వస్తే కవిత నిన్ననే ఆమె చాలా సంచలనమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు అని కూడా మనం చెప్పాల్సి వస్తుంది. కేటీఆర్కు రాఖీ కడతారా లేదా అంటే, నేను లాస్ట్ టైం రాఖీ కట్టడానికి వెళ్తే అప్పుడే లేరు, విదేశాలకు వెళ్ళిపోయారు. ఈసారి చెప్పకుండానే విదేశాలకు వెళ్ళిపోయారు. కాబట్టి ఇంక నేను రాఖీ కట్టను, రాజకీయాలకు రాఖీకి సంబంధం లేదని అంటూనే నేను చదివిన చూసిన మేరకు నేను ఇంకా రాఖీ కట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే నాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది, నా ఆత్మగౌరవం నేను నిలబెట్టుకోవాలి ఇలా చేస్తున్నప్పుడు అని చెప్పి. కానీ ఇక్కడ ఒక చిన్న తమాషా ఏమంటే, కేటీఆర్ మీద అంత తీవ్రంగా మాట్లాడారు, కానీ అదే సమయంలో కేటీఆర్ని అమాయకుడిని చేసి హరీష్ రావు పార్టీని హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని. ఇక్కడ కేటీఆర్ అమాయక పాత్రలో ఉన్నారు, ఇప్పుడు అధినాయకుడిని అమాయకుడిగా ఆమె సోదరిమ్మని ఆమె భావిస్తూ ఉన్నారు. హరీష్ రావు చాలా పొంచి ఉన్నారు, దీని అంతటినీ పక్కదో పట్టిస్తున్నారు. బీజేపీతో చేతులు కలిపి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు అన్న ఆరోపణ చాలా తీవ్రమైంది. ఇవన్నీ బహుశా రాఖీ నాడు చెల్లెళ్ళకు సంబంధించిన ఒక రాజకీయ కోణం దీంట్లో, అంటే ఎవరు కల్పించింది కాదు, పైగా రాఖీకి ముందు రోజే ఈ చర్చ అంతా జరిగింది. నిజంగా హరీష్ రావు విల్ బి కవితాస్ మెయిన్ టార్గెట్ అనేది అయితే ఒకటి అర్థమవుతుంది. మూడోది, కుటుంబాల్లో అమ్మాయిలకు వీళ్ళకు కూడా తగిన పాత్ర ఉండాలి, అది కల్పించలేదు, అందుకనే ఇవన్నీ చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. సో ఖచ్చితంగా ఫోకస్ వీళ్ళ మీద ఉంది. ఇంత కాకపోయినా జాతీయ స్థాయిలో కూడా ఈ రాఖీ రాజకీయాలు కొంతవరకు నడిచాయి. ఒక స్వామీజీ రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు, మీరు అది ఇది అంటారు, మీరు ప్రియాంక రాఖీ కట్టించుకుంటారా అని. నిజానికి నేను చూడలేదు, కట్టించుకుంటాడు, దాంట్లో ఏం పెద్ద కట్టించుకోవచ్చు, వీలు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అవన్నీ చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళిద్దరు చాలా స్నేహపూర్వకంగా చాలా ప్రేమపూర్వకంగా అన్న చెల్లెలుగా ఉంటారు. కాబట్టే కదా ఎంపీని చేసి తన రాజీనామా చేసి సీట్ ఆమెకి ఇచ్చి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. సో మాట్లాడితే మనం మానవ అనుబంధాలు వీటి అన్నిటినీ కూడా కొంచెం దేనికి అది చూడాల్సి ఉంటుంది. వాస్తవంగా మనకు అదే రాహుల్ గాంధీ ఆయన మొన్న కూడా మహిళలతో మాట్లాడారు, మహిళలు గట్టిగా నిలబడాలి, హక్కుల కోసం నిలదొక్కోవాలన్నారు, దాని మీద కూడా చాలా చర్చ జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ ఏదో వ్యతిరేకంగా ఉంటారు లేకపోతే ఇంకోటి ఏదో అని అనుకోవడం ఊరికే అది తొందరపడి తప్ప బహుశా అటువంటిది ఏం జరగదు. భారతదేశంలో మన సాంప్రదాయంలో కూడా అన్నా చెల్లెళ్ళు ఇవన్నీ. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మీకు సినిమా విషయం చెప్తాను నేను, ప్రజలు దేనికి అది చూస్తారని చెప్పడానికి. మన సినిమాల్లో అన్నా చెల్లెళ్ళది చాలా సక్సెస్ఫుల్, కానీ ప్రజలు సినిమా నటులు వాస్తవం వీటిని వేరువేరుగా చూస్తారని చెప్పడానికి సావిత్రి గారు ఒక పెద్ద ఉదాహరణ. రక్త సంబంధం పాసమల్లరే అనే సినిమా తమిళంలో చాలా హిట్ అయింది. దాన్ని తెలుగులో తీయాలని నాగేశ్వరరావుని సావిత్రి గారిని సంప్రదించారు. నాగేశ్వరరావు సావిత్రి నేను చాలా రొమాంటిక్ పెయిర్ కదా, నేను చెల్లెలుగా ఆమెతో వేస్తే చూడరు అని ఆయన సంకోచించి వద్దన్నారు. ఎన్టీఆర్ చాలా ధైర్యంగా రక్త సంబంధం చంద్రుడిని మించు అందం ఒలిగించు అని, లేకపోతే అదే చాలా ధైర్యంగా వేశాడు. రక్త సంబంధం అన్నది అప్పటికి ఇప్పటికీ రక్త సంబంధం అంటేనే అన్న చెల్లెల సంబంధం, అది అలా నిలబడిపోయింది. ఆ తర్వాత కూడా ఆయన వాణిశ్రీతో కూడా చిట్టి చెల్లెలు సినిమా టైట్లో చిట్టి చెల్లెలు, చెల్లెలు ఎవరంటే వాణిశ్రీ. సో మన ప్రజలు మన సమాజం చాలా పరిపక్వత కలిగినవి, ఏది నటన ఏది రాజకీయం ఏది జీవితం అన్నది చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. నాగేశ్వరరావు గారు చాలా దీని మీద ఒక డాక్టర్ చక్రవర్తిలో మటుకు చెల్లెల్లాగా భావిస్తాడు, చెల్లెలు కూడా కాదు, అదే ఆ కథ అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. సో సినిమాలు రాజకీయాలు ఈ విషయాలనే ఎలా ఉన్నా, బట్ మోరర్లెస్ చాలా సినిమాలు అన్నా చెల్లెల సెంటిమెంట్తో కూడా జయప్రదమయ్యాయి. కారణము ఇదే. కాబట్టి వీటిలోకి రాజకీయాలు ఎలా ఉన్నా సురేఖ రాజకీయాల క్లైమాక్స్ మనం ఇంకా చూడాల్సి ఉంటుంది. కవితేమో క్లైమాక్స్ చెప్పేశారు, నేను ఇంకా కట్టను, అలానే అదే జరుగుతుందని మనమే అనుకోలేము. సినిమా కథల్లో వచ్చే ట్విస్ట్ల కంటే జీవితంలో వచ్చే ట్విస్ట్లు చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా చాలా సందర్భాలను బట్టి వీటిని బట్టి వి మే వాచ్. సార్ విడిపోతే